హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ వాల్. మీరు ఎప్పుడైనా మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీ బ్యాంక్ అకౌంట్కు మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటే, ఒకవేళ మీరు మీ బ్రాంచ్కి వెళ్ళి మొబైల్ నెంబర్ చేంజ్ చేయమని మీరు బ్యాంక్ వరకు రిక్వెస్ట్ చేస్తే, అప్పుడు మీరు లింక్ చేయాలనుకున్నటువంటి మొబైల్ నెంబర్కు ఈ విధంగా ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ మెసేజ్ వచ్చినప్పుడు మీరు నిజంగానే మీ మొబైల్ నెంబర్ను మీ బ్యాంక్ అకౌంట్కు మార్చాలనుకుంటే, ఇక్కడ చూపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్కు మీరు ఈ విధంగా ఎస్ అని ఒక మెసేజ్ అయితే పంపవలసి ఉంటుంది. ఆ మెసేజ్ ఎలాగ పంపాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ విధంగా మీరు మీ మెసేజ్లో ఎస్ అని క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ నుంచి ఇక్కడ చూపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్కు ఈ ఎస్ఎంఎస్ అనేది ఈ విధంగా సెండ్ చేయాలి. ఈ విధంగా మీరు పంపిన వెంటనే మీ మొబైల్ నెంబర్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కు సక్సెస్ఫుల్గా లింక్ అయినట్టు ఇలాగా ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే మీ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది. ఇంతే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్కు మొబైల్ నెంబర్ చేంజ్ చేయడానికి రిక్వెస్ట్ పంపినప్పుడు ఈ మెసేజ్ అయితే మీరు తప్పకుండా సెండ్ చేయవలసి ఉంటుంది. అప్పుడైతేనే మీ బ్యాంక్ అకౌంట్కు మీ మొబైల్ నెంబర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సరే, ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 అవర్స్ లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బాల్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీసెస్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.